చూపు ఉన్న గుడ్డివారు ఎవరు? చూపు ఉన్న గుడ్డివారు ఎవరు? చెవులు ఉన్న చెవిటి వారు ఎవరు? చెప్పండి. ఈరోజు ఈ యొక్క అంశాల మీద నేను మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. చూపు ఉన్న గుడ్డివారు ఎవరు? చెవులు ఉన్న చెవిటి వారు ఎవరు? అర్థమైందా? అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? చూపు ఉన్న గుడ్డివారు ఎవరు అంటే చాలా మందికి చూపు ఉంది, అవునా కదా? మనకు చూపు ఉంది, చూపు ఉంది, కానీ గుడ్డివారమై ఉన్నాం. చెవులు మాత్రం మనకున్నాయి, బాగా పనిచేస్తున్నాయి. చిన్న సౌండ్నైనా మనము గ్రహించేవారుగా ఉన్నాం. గుసగుసలాడు శబ్దము ఎవరైనా మాట్లాడుతున్నారు అనుకోండి, మనకు అది వినిపించేస్తుంది, అవునా కదా? మన గురించి ఎవరైనా చెప్తున్నా, లేదంటే పక్క వాళ్ళ గురించి ఎవరైనా చెప్తుంటే చిన్నగా మాట్లాడతారు చూడండి, చెవి దగ్గర వెళ్ళి మనకు వినిపిస్తుంటుంది. అంటే మనకు చెవులు ఉన్నాయి, మనకు చూపు ఉంది, కళ్ళు కూడా బాగానే పనిచేస్తుంది. అప్పుడే గుడ్డివాడు కాలేదు. కానీ దేవుడు ఎందుకు చూపు ఉన్న గుడ్డివాడు అని అంటున్నాడు? ఎందుకు చెవులున్న చెవిటివాడు అని దేవుడు ఎందుకు అంటున్నాడు? ఆ విషయాన్ని ఈరోజు మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ వాక్యం నుండి నేను ఈ యొక్క అంశాలని నేను రాసుకొని మీకు చెప్తున్నాను. ఏంటండి? కాబట్టి ఇక్కడ చూడండి, దేవుడే చెప్తున్నటువంటి సందర్భాలు ఇవి. చూపుంది మీకు, కానీ మీరు గుడ్డివారు. మీకు చెవులున్నాయి, బాగా పనిచేస్తున్నాయి, కానీ మీరు చెవిటివారు అని అసలు ఎందుకు అంటున్నాడో ఒకసారి ఒక మాట చూద్దామండి. తీసి చదువుదాం. అపొస్తల కార్యములు 28వ అధ్యాయం 26వ మాట. మీరు వినుట మట్టుకు విందురు గాని. ఇక్కడ చూడండి, మీరు వినుట మట్టుకు విందురు గాని అంటే చూడండి, ఇక్కడ చెవులు ఉన్న వారే వింటారు, అవునా కదా? వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు అంటే గ్రహించకపోతే చెవులు లేనివాడితోనే సమానం, అంటే గ్రహింపకపోతే, అవునా కదా? అందుకని ఇక్కడ మీరు వినడానికైతే వింటారు కానీ మీరు గ్రహింపనే గ్రహింపరు అంటే గ్రహించకపోతే చెవులు లేనివాడే, అవునా కదా? గ్రహిస్తే చెవులు ఉన్నవాడు, అవునా కదా? నెక్స్ట్ చదవండి. చూచుట మట్టుకు చూదురు గాని. ఇక్కడ చూడండి, చూడడానికైతే చూసేస్తారు, బాగా కళ్ళు పనిచేస్తున్నాయి, కళ్ళద్దాలు అప్పుడే పెట్టుకోలేదు, మీరు వృద్ధాప్యంలో రాలేదు, నీ కళ్ళు ముసలితనంలో రాలేదు, బాగానే పనిచేస్తున్నాయి, నీకు కళ్ళు సరే కనిపించట్లేదా అంటారు. లేదే, నాకు బాగానే కనిపిస్తున్నాయి, లేదండి నాకు మస్క కనిపిస్తుంది, చదువుతుంటే అక్షరాలేమో బ్లర్గా కనిపిస్తున్నాయి, అందుకని నేను స్పెట్స్ వేసుకుంటున్నాను అంటారు చాలా మంది. అంటే చూపు స్పష్టంగా ఉన్నవాడికి కూడా ఇక్కడ వాక్యం చదువుతుంటే చూచుట మట్టుకు చూదురు గాని కాననే కానరు, అసలు మీకు కనిపించట్లేదు అన్నమాట. నెక్స్ట్, ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పు. పౌలు గారు అక్కడ చెప్తున్న సందర్భాలు. నెక్స్ట్, ఈ ప్రజలు కనులార చూచి ఇక్కడ చూడండి, కనులార చూచి ఇక్కడ ఈ ప్రజలు కనులార చూచి. మీరు చూడండి, ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగింది అనుకోండి, మీరు కనులార నేను చూశానండి, నేను సాక్షిని, నేను అది జరుగుతున్నప్పుడు నేను స్వయంగా ఉండాను, నా కళ్ళారా చూశాను, ఇలా జరిగింది అలా జరిగిందని మీరు చెప్తారు చూడండి. కనులార చూడడం అదనమాట. నెక్స్ట్, కనులార చూచి చెవులార విని, కనులార చూచి చెవులార విని మనసార గ్రహించి నా వైపుకు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము ఏటైందట?
క్రొవ్వింది. అంటే వారి హృదయం ఏమైపోయిందట? బాగా కొవ్వు ఎక్కువైంది. అదే క్రొవ్వింది, కొవ్వు ఎక్కువైపోయింది. అందుకనే చూసినా దేవుని రుచి చూడట్లేదు, విన్నా కూడా ఏమవుతున్నాడు? మరలా వినకుండానట్లు ఉండడం. అంటే అతను కన్నులారా చూచినా చదివినా ఆ మాటను ఏం చేస్తాడు? వ్యతిరేకిస్తాడు. తర్వాత సత్యంని విన్న ప్రజలు ఏం చేస్తున్నారు చెప్పండి? తిరుగుబాటు చేస్తున్నారు. అవునా కాదా? వింటాడు, విని ఏం చేస్తాడు? అంగీకరించాడు. అవునా కాదా? అదనమాట. కాబట్టి 27వ వచనం అయిపోయిందా? ఒకసారి చూద్దాం. ఈ రోజుల్లో చూడండి, అసలు చూచి కూడా చూడలేనటువంటి, కన్నులు లేని వాడిగా ఉన్నటువంటి మనుషులు ఎవరు, అలాంటి వారు ఎవరు అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. చూడండి, మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో, మత్తయి సువార్త 13వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం చదువుతాం. ఇక్కడ చూడండి, అసలు కళ్ళుండి చూడలేని వారు, చెవులుండి వినలేనటువంటి వారు ఎవరో ఇక్కడ స్పష్టంగా మరి యేసుక్రీస్తు ఉపమాన రీతిగా చెప్తున్న సందర్భాలు మనం చూస్తాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 7వ మాట నుంచి చదువుతాం. 7వ మాట నుంచి చదువుతాం. ఇక్కడ పైన చూడండి, పైన ఉపమానము చెప్తున్నట్టుగా మనకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఉపమానం చెప్తున్నాడు. ఎక్కడి నుంచి అంటే 3వ వచనం నుంచి, ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయట? త్రోవ పక్కన. నెక్స్ట్, వాడు విత్తుచుండగా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగి వేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలలో పడెను. మన్ను లేని రాతి నేలలో పడెను. అంటే ఈ విషయాలు మీరు భౌతికంగా మీరు ఇక్కడ అర్థమవటానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఉపమాన రీతి బోధిస్తున్నా, ఇక్కడ ఆత్మ సంబంధంగా మీరు ఆలోచన చేస్తే చాలా విత్తనాలు ఎక్కడ పడ్డాయట? త్రోవ పక్కన. అవేమో కాకులు ఎత్తుకుపోయి, కొన్ని ముండ్ల పొదల్లో పడిపోయి, కొన్ని ఎక్కడట? రాతి నేలలో పడిపోయి. అంటే వాక్యము విని కూడా విననట్టుగా ప్రవర్తించడమే రాతి నేలలో పడినది, లేదా పొదల్లో పడిన గింజ. అంటే ఇక్కడ సత్యవాక్యం అనే గింజ విత్తుతున్నాడు. సత్య సువార్తను విత్తుతున్నప్పుడు ఆ గింజ మొలవట్లేదన్నమాట. మొలవకుండా ఏమైపోతుంది? పాడైపోతుంది, త్రోవ పక్కలో పడిపోతుంది, ఆ రాతి నేలలో పడిపోతుంది. మరి ఆ మొక్క మొలకెత్తకపోతే వేస్తే కదండి. అంటే వినినా కూడా శుద్ధ వేస్తే. ఇక్కడ వచ్చి వినడం వరకు వింటున్నారు కానీ ఆ మాట గ్రహించకపోతే చెవులున్నా కూడా విననట్టే. చెవులుంటే ఏం ప్రయోజనం నీకు? చెవిటి వాడిలాగే, చెవిటి వాడవే. చూపు ఉన్నా నువ్వు చూస్తున్నావు భౌతికంగా, కానీ ఆత్మ సంబంధమైన చూపు నీకు లేదు. చెవులైతే నీకు భౌతికంగా ఉన్నాయి, కానీ ఆత్మ సంబంధమైన చెవులు నీకు లేవు. అందుకనే అసలు వాక్యాన్ని గ్రహించరు. కాబట్టి వారు ఎక్కడ వెళ్ళిపోతున్నారట? సాతాను మాయలో. లేదంటే ఇక్కడ చెప్తాడండి కిందన ఎక్కడ వెళ్ళిపోతున్నారో, అలాంటి ప్రజలు అలాంటి భయంకరమైన స్థితిలో వెళ్ళిపోతున్నారు కిందన రాశాడు. అవునా కాదా? ఒకసారి చూద్దాం. అంటే నరకానికి జారిపోతారు అని అర్థం. ఇక్కడ కిందన చదువుదాం, చదవండి. 7వ వచనం. కొన్ని ముండ్ల పొదలో పడెను. కొన్ని ముండ్ల పొదలో పడెను. ఏంటంటే వాక్యము ఇక్కడ విత్తబడుతుంది, సత్యవాక్యం విత్తబడుతుంది, కానీ చెవులున్నాయి, వింటున్నారు. విని గ్రహించకపోతే ముండ్ల పొదలో పడినట్టే, చెవులు లేనట్టే. అవునా కాదా? కాబట్టి ముండ్ల పొదలో పడితే ఎక్కడ వెళ్ళిపోతున్నారో చూద్దాం. ముండ్ల పొదలు ఎదిగి ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. చూడండి, అణిచివేసిందట. ముండ్ల పొదలు ఎదిగి అణిచివేసింది. అంటే సత్యవాక్యం అనే విత్తబడుతుంది కదా, విత్తబడుతున్న వాక్యం నువ్వు గ్రహించకపోతే, చెవులుండి కూడా గ్రహించకపోతే ఏంటి అణిచివేసేస్తుందట? ముండ్ల పొదలు. అంటే సాతాను నీకు అణిచేస్తుంది.
నీకు అణిచేస్తే నువ్వు ఎక్కడ వెళ్ళిపోతావు తెలుసా? నువ్వు జీవింపవు, నువ్వు ఒక మహావృక్షంగా ఎదగవు, ఫలించవు. ఫలించకపోతే నరకానికి వెళ్ళిపోవడమే, అదే ఒకటే దారి. అవునా కాదా? నెక్స్ట్, కొన్ని మంచి నేలలు పడి ఒకటి 100 వంతులుగాను, ఒకటి 60 వంతులుగాను, ఒకటి 30 వంతులుగాను ఫలించెను. ఇక్కడ ఒక విత్తనము మంచి నేలలో పడింది. ఆ మంచి నేలలో పడిన వారు ఎవరంటే చెవులు, కన్నులుండి చూసిన వారు, చెవులుండి విని గ్రహించిన వారే మంచి నేలలో పడిన వారు. మీకు ఇంకోసారి మీకు గుర్తు చేస్తున్నాను అంశం. చూపు ఉండి చూడలేని గుడ్డివారు ఎవరు? చెవులు ఉండి వినలేని చెవిటి వారు ఎవరు అనే అంశం. కాబట్టి మంచి నేలలో పడిన విత్తనంలో పోలిన వారు ఎవరంటే వాక్యాన్ని, సత్యవాక్యాన్ని విని గ్రహించి తెలుసుకుంటున్న వారు. మీరు కళ్ళారా చూస్తున్నారు, చెవులారా వింటున్నారు దేవుని వాక్యాన్ని. అవునా కాదా? ఇది రైటు, ఇది తప్పు అని మీరు తెలుసుకున్నటువంటి వారు. మీరు జడ్జీలు అన్నమాట, మీరు న్యాయవాదులు అన్నమాట, మీరు గ్రహించేవారు ఎవరన్నమాట? ధన్యజీవులు అన్నమాట. కింద వచనంలో ధన్యులు అనే మాట ఉంటది. అంటే వినేవారు చాలా ఉత్తములు. కాబట్టి మీరు చెవులారా వింటున్నారు, కనులారా మీరు దేవుని రుచిని చూసుకున్నవారు. కనులారా ఎలా చూసాను అంటారు. దేవుని సృష్టి కార్యములు ఒకసారి చూడండి, కనులారా చూస్తున్నారు కదా. ఈ ప్రకృతిని చూడండి, సూర్య చంద్ర నక్షత్రాలను నడిపిస్తున్నది ఎవరు? దేవుడు కాదా? అది కన్నులారా నువ్వు చూడట్లేదా? ఈ ప్రకృతిలో ఉన్నటువంటి భూమిలో నువ్వు విత్తుతున్న గింజని మొలకెత్తిస్తున్నది ఎవరు? వర్షాన్ని కురిపిస్తున్నది ఎవరు? ఈ పంచభూతాలని నడిపిస్తున్నది ఎవరు? నువ్వు కన్నులారా చూడలేదా? కన్నులారా చూడలేదా? చెప్పండి. చూచిన వారమే కదండి మనం. ఈ దేవుడు చేసినటువంటి మహాసృష్టిని ఆలోచిస్తే కన్నులారా మనకు అన్ని కనిపిస్తున్నాయి, దేవుని మహాకార్యములు మనకు కనిపిస్తున్నాయి. కానీ దేవుడు చేయలేదండి. చాలా మంది అంటారు అలాగా, దేవుడు ఉన్నాడో లేదో తెలియదండి. లేరా అలాంటి వారు? బైరి నరేష్ అంటాడు. ఏమంటాడంటే దేవుడు లేదు, దయ్యం లేదు, దేవుడు లేడంటారండి. వాళ్ళనే నాస్తికుళ్ళు అంటారు. ఆ నాస్తికులకు అర్థం కాని విషయం ఏంటంటే కన్నులారా చూస్తా ఎవరు తిప్పుతున్నారో తనంటత తాను తిరగట్లేదు. అది మహాశక్తి, దేవుని శక్తి. దేవుడు తిప్పుతున్నాడు ఈ ప్రకృతిని. కన్నులారా చూస్తున్నారు, నమ్మట్లేదు. అంటే కన్నులారా చూదురు కానీ వారు గ్రుడ్డివారే. చెవులారా క్రైస్తవులు కూడా వింటారు. మనం విత్తే ఆ మాటలను వింటారు, చూస్తారు, కానీ వారికి చెవుడు అంటే గ్రహింపరు అన్నమాట. కాబట్టి నెక్స్ట్ చదవండి అక్కడ 9. ఇక్కడ అంటున్నాడు చూడండి, చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. ఇక్కడ చూడండి, చెవులు గలవాడు వినుగాక. చెవులు ఉన్నా కూడా గ్రహింపం, చెవులు ఉన్నా కూడా చెవులు లేనివాడుగా ఉన్నాం. అవునా కదా? చెవులు పని చేస్తున్నా చెవిటి వాళ్ళలాగా మనం ఉన్నాం. అందుకనే ఈ వాక్యంలో రాయించాడు దేవుడు. అవునా కదా? మరి ఈ మాట ఎందుకు చెప్పాలి? ఇక్కడ అంటున్నాడు చెవులు గలవాడు వినుగాక. ఎందుకు ఈ మాట చెప్పాలంటే వినట్లేదు కాబట్టే చెప్పాలి. మనిషి వినట్లేదు కాబట్టే దేవుడు రాయించాడు. అవునా కదా? అందుకని ఇక్కడ అంటున్నాడు. తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడగగా ఆయన వారితో ఇట్లా నేను యేసుక్రీస్తు ఇలా అంటున్నాడు. నెక్స్ట్, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఎవడును వానికి సమృద్ధిగా కలుగును. లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు,
అసలు నువ్వు కలిగి ఉంటే నీకు దేవుడు సమృద్ధిగా దీవిస్తాడట. నువ్వు వింటే, చూస్తే, నువ్వు కల్లార చూసినవి గ్రహించాలి, చెవిలార విన్నవి చెవిటితనం రాకూడదు. చెవులు బాగా పనిచేసేవాడిగా ఉండాలి. అప్పుడు నీకు సమృద్ధిగా ఇస్తానంటున్నాడు. ఇక్కడ చూడండి, పైన చదివారు కదండి. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడినది, వానికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇవ్వబడును, వానికి సమృద్ధిగా కలుగును. కలిగిన వానికే ఇస్తాడు సమృద్ధిగా. ఎక్కడ? పరలోక రాజ్యంలో. నీకు కల్లార చూసి నువ్వు తెలుసుకున్నావు కాబట్టి పరలోక రాజ్యం నీకు ఇస్తాడు. చెవులార విన్ని నువ్వు గ్రహించావు కాబట్టి ఆ పరలోక రాజ్యం సమృద్ధిగా ఇస్తాడు. అక్కడ ఏం కొదువు ఉంది చెప్పండి? సమృద్ధి అంటే మీకు అర్థం ఏంటంటే అన్ని ఉంటే సమృద్ధి అంటాం, అవునా కదా? అలాగే సమృద్ధి కలిగిన రాజ్యం ఏదంటే పరలోక రాజ్యమే. ఈ లోకంలో మనకు డబ్బులు, ఆస్తులు ఉండవు ఏంటి అంటే, కాబట్టి ఇది సమృద్ధి లోకం కాదు. ఇది ఏదో ఒకటి కొద్దుగా వస్తూనే ఉంటది. కానీ పరలోక రాజ్యంలో అన్ని సమృద్ధి. అక్కడ లేనిది ఏది లేదు. బంగారమా? నీకు మేడలే బంగారం మేడలు. నీకు ఆస్తి పాస్తులా? ఎన్నో ఆస్తులు. నీరు కావాలా? ఎన్నో నీరు. జీవపు ఊట అన్నాడు అక్కడ, జీవజలములు అన్నాడు. తర్వాత మీకు ఏది కావాలి చెప్పండి? మీకు ఏది కావాలన్నా పరలోక రాజ్యంలో అన్ని సదుపాయాలు కలిగినది, సమృద్ధి కలిగినది. నెక్స్ట్ చదువుదాం కింద. ఇక్కడ చూడండి, వారు చూచుచుండియు చూడరు అనే మాట ఉంది చూడండి. 12వ వచనం క్రింద చదవండి. వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు. చూచుచున్నా కూడా చూడలేని వారిగా ఉన్నారు, అంటే గురుద్ధితనంలో ఉన్నారు. వినుచున్నా వినలేని వారిగా, చెవిటి వారిగా ఉన్నారు అని యేసుక్రీస్తే చెప్తున్నాడండి. చూడడానికైతే చూస్తాడు కానీ గుడ్డివాడు, వినడానికైతే వింటాడు కానీ చెవులు లేనివాడు, మందం కలిగించుకున్నవాడు అని చెప్తున్నాడు. నెక్స్ట్, ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. అందుకని ఉపమాన రీతికి బోధిస్తున్నాను. వాళ్ళకి అర్థం కాదు, అసలు ఈ పనుల్లో నిమగ్నం అయిపోయారు. నా పని ఎక్కడ చేస్తారండి? దేవుని పని ఎక్కడ చేస్తారండి చెప్పండి? వాళ్ళు పనిలోనే ఎప్పుడు విత్తాలి, ఎప్పుడు తువ్వాలి, ఎప్పుడు నా కార్యక్రమాలే చెయ్యాలి అనుకుంటున్న మనిషిని ఆ ఉపమాన వాడు చేస్తున్న పని రూపంలోనే నేను బోధిస్తే ఆడు గ్రహించుకుంటాడు కొంతైనా, లేకపోతే గ్రహించడు. కన్నులున్నా చూడట్లేదు. ఈ ప్రకృతిని ఎవరు తిప్పుతున్నారో చూస్తున్నా కూడా గుడ్డివాడు. నేను చెప్పే మాటలు ఏంటి? గ్రహించడు. చెవులారా వింటాడు, గ్రహించాడు. కాబట్టి వాడు ఏ పని అయితే చేస్తున్నాడో ఆ పని ద్వారా నేను బోధిస్తాను అంటున్నాడు యేసుక్రీస్తు. అందుకనే విత్తేవాడి దగ్గర ఉపమానం విత్తుతున్నటువంటి ఆ రైతు గురించి చెప్తున్నాడు, ఆ గింజల గురించి చెప్తున్నాడు. కొన్ని త్రోవ పక్కలో పడిపోయాయి, అవి ఎండిపోయాయి, రాళ్ళలో ముండ్ల పొదలో పడిపోయాయి, కాకులు ఎత్తుకుపోయాయి. వారు ఎవరంటే వాక్యం వింటారు, మర్చిపోతారు. చెవుల ద్వారా విని గ్రహింపని వారు, మరలా తిరిగిపోయేవారు, సాతాను వైపు మళ్ళీపోయేవారు. మంచి నేలలో పడిన విత్తనం పోలిన వారు ఎవరంటే కనులారా చూసిన వారు, చెవులారా విన్నవారు, విని నేర్చుకున్నవారు, గ్రహించిన వారు. వారు 100 వంతులుగా, 60 వంతులు, 30 వంతులుగా ఫలించిన వారు. ఫలించిన వారే పరలోక రాజ్యంలో వెళ్తారు. ఫలించని వారు ఎక్కడ వెళ్తారు చెప్పండి? నరకానికే కదండి, అవునా కాదా? నెక్స్ట్ ఇక్కడ చదువుదాం కిందన. ఈ ప్రజలు కనులార చూచి చెవులార విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది. ఇక్కడ కూడా చూడండి, వారి హృదయం క్రొవ్వినది అని అన్నాడు యేసుక్రీస్తు అంటున్నాడు. అసలు ఈ మాటలు కనులార చూచి కూడా, చెవులార విని కూడా వారి
వినకుండానట్లు మరలా మళ్ళీపోతున్నారే. అసలు సత్యం అనేది వాళ్ళకి తెలుసు కదా. వారి హృదయాన్నే కఠినపరుచుకొనుచున్నారు అనే మాట ఉంది చూడండి. వారి హృదయమును గ్రహించకుండా వారి హృదయము క్రొవ్వినది. అసలు కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం చూడండి, ఒరే నీకు బాగా కొవ్వెక్కైందిరా అందుకని అలా వ్యవహరిస్తున్నావు అంటాం. యేసుక్రీస్తు అదే మాట చెప్తున్నాడు, నీకు బాగా కొవ్వెక్కైంది, మీ హృదయం బాగా ఏమైందట, క్రొవ్వినది, అందుకనే వినట్లేదు మీరు, అందుకనే మీరు చూడట్లేదు మీరు అని యేసుక్రీస్తు అంటున్నాడండి. నెక్స్ట్ చదువుదాం. వారి చెవులు వినుటకు మందములైనవి. చూసారా, వారి చెవులు వినుటకు ఏమైపోయాట, మందములండి, మందములైపోయాయి. అసలు విని గ్రహించేవారు లేదు. ఆ సత్యవాక్యాన్ని ఇది సత్యమే అని గ్రహించేవారు లేదండి. సత్యవాక్యాన్ని కూడా దారి మళ్లించేవారు లేరా? సత్యవాక్యాన్ని కూడా సరిగా విభజించకుండా తమ స్వప్రయోజనం కోసం బోధించేవారు లేరా? చెప్పండి ఇలా. కాబట్టి ఇలా సత్యవాక్యం కొంతమందికి తెలిసినా సత్యం వైపు రారండి. మనము 10 సంవత్సరాలుగా సత్యం అనే వాక్యాన్ని విత్తుతున్నాం. ఎవరైనా గ్రహిస్తున్నారా చెప్పండి? కొంతమంది ఇప్పుడు ఏమంటున్నారంటే లేదు ఇది రైటే, ఇది ఈ రకంగా రైటే, కానీ ఇది మాత్రం మీరు తప్పుగా చేస్తున్నారు అంటారు. మళ్ళా కొన్ని స్వీకరిస్తారు. మేము 10 సంవత్సరాల నుంచి మనం విత్తుతూనే ఉన్నాం. అవునా కాదా సీమను? సామెతల గ్రంథంలో కీర్తనలు అనుకుంటా జ్ఞానం ఘోషించుచున్నది అనే మాట ఉంటది. అంటే జ్ఞానము ఎప్పుడు సత్యం అనే జ్ఞానము ఎప్పుడు ఘోషిస్తూనే ఉన్నది. కానీ ఎవరైనా వింటున్నారా? లేదు. మనం 10 సంవత్సరాల నుంచి అరుస్తున్నా మన అరుపులు ఎవరికైనా వినబడుతున్నాయా చెప్పండి? కింద చూద్దాం. వారి చెవులట మందమైపోయాయట, వారు గ్రహించారట, వారు తమ కన్నులను మూసుకొని ఉన్నారు. చూసారా, తమ కన్నులను మూసుకోవడం అంటే ఒకసారి ఆలోచన చేయండి. మీ కళ్ళు ఒకసారి మూసుకుంటే మీకు ఏం అర్థమవుతుంది చెప్పండి? ఏం కనిపిస్తాయి? ఇలా మూసుకోండి ఒకసారి. అంటే కన్ను తెరిస్తే నీకు అన్ని తేటపడతాయి. ఓ పలానా గోతి ఉంది, ఓ పలానాది వస్తుంది, మీకు అన్ని తేటపడతాయి. కళ్ళు ఉంటే కదా. కళ్ళు లేకపోతే వాడిని గుడ్డివాడు అంటారు. అందుకని ఇక్కడ కళ్ళు మూసుకుపోయాయట. అవునా కదా? మూసుకుపోతే వాడిని గుడ్డివాడు అనకూడదా? గుడ్డివాడే అనాలనండి. ఇక్కడ అంటున్నాడు చూడండి, వారి తమ కన్నులు మూసుకొని ఉన్నారు. ఎంత చక్కటి మాట, మూసుకొని ఉన్నారు. అసలు కళ్ళు లేని వారుగా ఉన్నారు. నెక్స్ట్, కనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు. వినడానికైతే వింటారు గాని మీరు గ్రహింపరు కనుక మీరు చెవిటి వాళ్ళతో సమానమే. చెవులుంటే ఏం ప్రయోజనం చెప్పండి? విని గ్రహించకపోతే. దేవుని కోసం వినని చెవులు ఎందుకండి? దేవుని సృష్టిని కళ్ళారా చూసి తెలుసుకొని ఈ కన్నులు ఎందుకండి? దేవుని కోసం పని చేయని చేతులు ఎందుకండి? దేవుని పని కొరకు పరిగెత్తని కాలెందుకండి? అసలు దేవుని కొరకు కష్టపడని శరీరం ఎందుకండి చెప్పండి? ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు? ఎందుకు డిజైన్ చేశాడు? మనకు దేవుడు ఎందుకు ఈ లోకాన్ని పంపించాడంటే తన పని చేయడం కోసం. మన పనులు చేసుకుంటూ చనిపోవాలని లేదు ప్రియులారా. మన పనులు చేస్తూనే దేవుని పని కూడా చెయ్యాలనే మనల్ని పంపించాడు. అవునా కాదా? మరి మనిషి ఎలా తెలుసుకున్నాడు చెప్పండి? కళ్ళు ఉన్నా గుడ్డివాడు కాదా? చెవి ఉన్నా చెవిటివాడు కాదా? వాక్యం అదే చెప్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, చూచుట మట్టుకు చూదురు గాని ఎంత మాత్రమును తెలుసుకున్నారు. అసలు తెలుసుకునేవారు ఉంటే కదా, లేరు. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు తెలుసుకున్నారు అని. యేసయ్య చెప్పాడు. యేసయ్య చెప్పిన ప్రవచన
వీరి విషయమై నెరవేరబడుతుంది. అయితే అయితే మీ కన్నులు ఇక్కడ చూడండి, అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి. ఇక్కడ చూడండి, మీ కన్నులు చూచుచున్నవి. ఎలా చూచుచున్నవి? అమ్మో, ఇది సత్యవాక్యం, మనకు విత్తుతున్న వాక్యం సత్యవాక్యం. మీరు చూస్తున్నారు కల్లారా, దేవుని ప్రకృతిలో ఈ యొక్క సృష్టిని చూస్తున్నారు, దేవుడు చేసింది అని చూస్తున్నారు. కాబట్టి మీరు చూస్తున్న కళ్ళు, వింటున్న సత్యవాక్యాన్ని వింటున్న చెవులు ఏటట? ధన్యమైనవి. అవునా కదా? అంటే మీరే ధనవంతులు, ధన్యజీవులు, మీరు ధన్యులు. చూచేవారు, వినేవారు ధన్యులు, గుడ్డివారు, చెవిటివారు ధన్యులా? కాదు కదండి, అవునా కాదా? కాబట్టి ఇక్కడ చూడండి, చూచేవారే ధన్యులు, వినేవారే ధన్యులు. నెక్స్ట్ 17వ వచనం. అనేక ప్రవక్తులను నీతిమంతులను మీరు చూచిన వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు వినిన వాటిని వినగోరి వినకపోయిరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. విత్తువాని గూర్చిన ఉపమానము భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యమును వినియు గ్రహింపగాయుండగా. చూడండి, ఇక్కడ రాజ్యమును గూర్చిన వాక్యం ఎవడైతే వినకుండా ఉంటాడో వాడికి దుష్టుడు వచ్చి, ఇక్కడ చూడండి, దుష్టుడు వచ్చి, చూసారా? దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. చూసారా? ఎవరైనా చూసి కూడా గ్రుడ్డి వారిగా ఉంటే, సత్యవాక్యాన్ని వింటూ కూడా వినని వారిగా ఉంటే ఎవడు ఎత్తుకుపోతాడట? సాతాను. ఆ సాతాను ఎత్తుకుపోతే నిన్ను కూడా ఎత్తుకుపోతాడు. ఎక్కడ? నిన్ను కూడా ఎత్తుకుపోతాడు. నీ వాక్యాన్ని, సత్యవాక్యాన్ని ఎత్తుకుపోయాడు. సరిగా విననందుకు చెవులు మూసుకున్నావు, చెవులు మందగించావు, కాబట్టి ఆ వాక్యాన్ని ఎత్తుకుపోయాడు. నిన్ను కూడా మోసుకుపోతాడు, ఎత్తుకుపోతాడు. ఎక్కడికి? పరలోక రాజ్యానికా? ఎక్కడికి చెప్పండి? నరకానికి ఎత్తుకుపోతాడు. కాబట్టి సాతాను మాయలు ఉండకుండా, సాతాను తంత్రములను బహుగా ఎరిగిన వారికి ఉండాలి. అవునా కాదా? ఇక్కడ చూడండి, నెక్స్ట్ చదవండి. త్రోవ పక్కను విత్తబడిన వాడు వీడే. చూసారా? త్రోవ పక్కలో పడిన విత్తనం వీడే. అసలు వాక్యం, సత్యవాక్యాన్ని చెప్పితే త్రోవ పక్కలో వెళ్ళిపోయాడు. అక్కడ ఏంటి ఉన్నాయి చెప్పండి? త్రోవ పక్కలు ఏంటి ఉన్నాయి? ముళ్ళు, రాళ్ళు. అక్కడ వాక్యం లేదు, సత్యవాక్యం లేదండి. మంచి నేలలో పడితే సత్యవాక్యం అది. త్రోవ పక్కలో పడిన విత్తనం పోలిన వాడవా, లేక మంచి నేలలో పడిన విత్తనం పోలిన వాడవా? నువ్వే గ్రహించుకో, నువ్వే తెలుసుకోవాలి. నెక్స్ట్, రాతి నేలను, ఇక్కడ చూడండి, రాతి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించును. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగగానే అభ్యంతరపడును. చూసారా? ఇక్కడ రాతి నేలలో పడిన విత్తనం అదట మొలక వస్తుందట, మొలకెత్తుతుందట. ఆ రాతి నెలలో పడిన విత్తనాన్ని గురించి చెప్తున్నాడు. ఆ రాతి నెలలో పడిన విత్తనం పోలిన మనుషుడు వాక్యం వినేవాడు ఎలాగంటే చాలా సంతోషిస్తాడట. కరెక్టే అంటాడు గాని సరిగా అక్కడ వేరు మొలవనందున, సరిగా వాక్యం నువ్వు గ్రహించనందున, రుచి చూచుకోనందున కొన్నాళ్ళ వరకు కష్టాలు, బాధలు, హింసలు వస్తే ఎక్కడ వెళ్ళిపోతారట? మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోతారు? మళ్ళా యథాస్థితి, మళ్ళీ ముందు క్రియల్లోనికే. డ్యాన్సులు వేసేవాడైతే డ్యాన్సుల్లోనికి వెళ్ళిపోతాడు. ఏంటి?
ఇంకా వాగ్దానాలు తీసుకునేవాడైతే వాగ్దానాలకు వెళ్ళిపోతాడు. పండగలు చేసుకునేవాడైతే పండగలు చేసుకుంటాడు. పబ్బులు తిరిగేవాడైతే పబ్బులకే తిరుగుతాడు. అవునా కదా? అంటే ఇక్కడ ఆ రాత్రి నెలలో పడిన విత్తనం పోలిన వాడు చాలా సంతోషంగా ఉంటాడట. వాక్యం విని అమ్మ బాబు ఇదే సత్యవాక్యం అని గ్రహిస్తాడట కొంతవరకు. కానీ అక్కడ వేరు లోతుకు వెళ్ళలేనందున లోతుగా వేరు ఉంటేనే కదా అది స్థిరంగా ఉంటుంది. ఒక చెట్టు అయినా, ఇప్పుడు బలమైన చెట్టు అయినా గాలి వస్తే, వరదలు వస్తే పడిపోకుండా ఎలా ఉంటుందంటే లోతుకు వేర్లు వెళ్తాయి. అంటే సత్యవాక్యము లోతుకు వెళితే, లోతుగా గ్రహిస్తే మనం ఎలాంటి హింసలైనా బాధలైనా దేవుడి నుండి ఎడబాపవు. అవునా కదా? లోతుగా మొలవకపోతే పడిపోద్ది. అవునా కదా? చెట్టు పడిపోద్ది. అలాగే మనుషులు కూడా సత్యవాక్యం వింటాడు, మరలా యథాస్థితికి వెళ్ళిపోతాడు. ఇక్కడ అంటున్నాడు నెక్స్ట్ 22 ముండ్ల పొదల్లో విత్తు ఇక్కడ చూడండి. వాక్యము ఎన్నోది 22 22 కదా? ఓకే. ముండ్ల పొదలో విత్తబడిన వాడు వాక్యమును వినువాడే గాని, చూడండి, ముండ్ల పొదలో విత్తబడిన వాడు వాక్యమును వినేవాడే గాని ఐక్య విచారము ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. ముండ్ల పొదలో పడిన వాడు వాక్యాన్ని వినేవాడే. ఆడు కూడా విన్నాడు. లేదు ఇదే రైట్ రా అని గ్రహిస్తారు చాలా మంది. ఇలా కాదు ఇదే రైట్ అని అంటారు చాలా మంది. కానీ వారికి ఎక్కువగా ఏంటి విచారం అంట, ఐక్య విచారములు. నేను ఈ పని చేసుకునే పోవాలి, లేకపోతే ఎలా, నా పూట గడవదే అని చర్చికి రారండి. తెలుసు, వాక్యాన్ని తెలుసు, కానీ తెలిసి తెలియనట్టు వ్యవహరించేవాడు. ఆదివారం వస్తే పనికి వెళ్ళిపోతాడు తప్ప చర్చికి వస్తాడా? తెలుసు, కానీ ఐక్య విచారం ఎలా సంపాదించాలి, ఏది ధరించుకోవాలి, ఏమి తినాలి, ఐక్య విచారములు చేసుకుంటాడు గనక వీడు ఎక్కడ వెళ్ళిపోతాడట? ఐక్య విచారం చేస్తాడు కాబట్టి నిష్ఫలుడు అయిపోతాడు. మంచి నేలలో విత్తబడిన వాడు వాక్యమును విని గ్రహించువాడు. చూసారా? మంచి నేలలో విత్తబడిన వాడు వాక్యం వింటాడు, విని గ్రహిస్తాడు. తర్వాత అట్టివారు సఫలులై ఒకడు 100 వంతులుగాను, ఒకడు 60 వంతులుగాను, ఒకడు 30 వంతులుగాను ఫలించును. చూసారా? మంచి నేలలో పడిన వాడు ఎవడంటే బాగా వాక్యాన్ని వినినవాడు. అంటే చెవి ఉండి చక్కగా విని గ్రహించిన వాడు. చెవి ఉండి కూడా వినలేనటువంటి వాడు ఎవడంటే ఎవడు? చెవిటివాడు. చూసి కూడా చూడలేకుండా తమ కళ్ళును మూసుకున్నవాడు ఎవడంటే గుడ్డివాడు. కాబట్టి గుడ్డివారు ఎక్కడ వెళ్ళిపోతారట? గుడ్డివారు ఎక్కడ వెళ్ళిపోతారు? గుంటలో. ఎక్కడ పడిపోతారట గుడ్డివారు? గుంటలో పడిపోతారు. మహాగాధం, అది మహాగాధంలో పడిపోతారు. కాబట్టి కళ్ళుండి మనం చూచేవారిగా ఉండాలి, చెవులుండి వినేవారిగా ఉండాలి. మంచి సారవంతమైన నేలలో పడిన విత్తనమును పోలిన వారిగా ఉండి